అది బర్త్ సర్టిఫికెట్. దాంట్లో మళ్ళీ నేమ్ ఇంక్లూడింగ్ అని ఒక అప్లికేషన్ పెట్టేవాళ్ళు వెళ్ళి, దానికి మళ్ళీ ఆ పేరుని దాంట్లో యాడ్ చేసుకోవడానికి అప్పుడు రేషన్ కార్డు ఇది అడిగేవాళ్ళు అనమాట. నాలాంటి వాడికి రేషన్ కార్డు లేదంటే అప్పుడు ఏదన్నా ఆఫీస్ లెటర్ ఏదన్నా లేదంటే కనుక ఏదన్నా ఐడెంటిటీ కార్డు పెట్టమనేవాళ్ళు. అప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు, నాలాంటి వాడికి ఐడెంటిటీ కార్డు ఉంది కాబట్టి పెట్టా, లేనటువంటి వాళ్ళకి మళ్ళీ గెజిట్ చేయించుకురామనేవాళ్ళు. అది చేయించుకుని తీసుకుని వస్తే అప్పుడు నేమ్ ఇంక్లూడ్ పెట్టేవాళ్ళు. ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ ఎట్లా చేస్తారు, నోటితో మాటలు ఆశలు అమ్మించి బ్రతకడం, ఆశలు అమ్ముకుంటూ బ్రతకడం అనేది ఒక గొప్ప విశేషంగానే ఉంటది. కానీ ప్రాక్టికల్ సమస్య ఇది. ఇటువంటి సర్వీసెస్ రావడం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం ఎవరికి టైం ఉండట్లేదు ఆఫీసులకి వెళ్ళి టైం ఇదంతా. కానీ మీరన్న పాయింట్ ఇందాక అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా దరఖాస్తులు చేసుకున్న కొన్నిసార్లు ఈ ఐటీ రిక్వైర్మెంట్ ఫిల్ చేసినప్పుడు మీకు కింద ఒకటి వస్తుంది, కంప్యూటర్ జనరేటెడ్ కాపీ నాట్ రిక్వైర్డ్ సిగ్నేచర్ అని. ఒక్కొక్కసారి అవి వ్యాలిడ్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి అవి వ్యాలిడ్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా అలాంటి ప్రొసీజరే జరగబోతుంది. ఎందుకంటే ఈయన అన్నది ఒకేసారి 150 సర్వీసులు తీసుకురాబోతున్నారు రేపు 18వ తారీఖున అన్నారు. అందులో ఇప్పుడు మనం అనుకున్న అన్ని సర్టిఫికెట్లు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇందులో మెయిన్ ఏంటంటే ఇక నుంచి నో ఆఫీసరా, నో గెజిటెడా, నో ఆఫీసెస్, నో కార్యాలయాలు, ఇంకా ఇవేమి మొత్తం ఇవన్నీ అంటే మెర్జ్ అయిపోబోతున్నాయా, ఇవన్నీ కలగలిపి ఒక సంస్థ ఏమన్నా, ఒక వ్యవస్థ ఏమన్నా తీసుకురాబోతున్నారా, ఎలా సాధ్యం? ఏం లేదండి, అదంతా కాదు వాస్తవం.